ఒక అమ్మాయి నేను మానవ శరీరం వదిలేసి ఇక నాగలోకానికి వెళ్ళే సమయం వచ్చేసింది అని చెప్పేసి తల్లిదండ్రులను నమ్మించి తన ప్రియుడితో లేచిపోవడం అనేది జరిగింది. ఒక్కసారి మనం వివరాల్లోకి వెళ్ళి తెలుసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్లోని సింగనాపూర్లో ఈ యొక్క సంఘటన చోటు చేసుకుంది. రీనా అనే ఒక అమ్మాయి అదే ఊర్లో ఉంటున్న ఒక అబ్బాయిని ప్రేమిస్తూ వచ్చింది. అయితే ఫ్యామిలీలో ఈ విషయం కనుక తెలిస్తే ఖచ్చితంగా మా ఇద్దరి పెళ్ళికి కూడా ఓకే అన్నారు. వాళ్ళ లవ్ను కూడా యాక్సెప్ట్ చెయ్యరు అని చెప్పేసి ఆవిడ గ్రహించి ఆవిడ ఒక కథను అల్లుకోవడం జరిగింది. అదేంటంటే, నాకు మొత్తం కలలో అంతా నాగలోకం కనిపిస్తుంది, నన్ను ఇంకా నాగలోకానికి రమ్మని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు. నేను ఏ క్షణమైనా సరే నాగలోకానికి వెళ్ళిపోవచ్చు, నేను ఇంకా మానవ రూపం వదిలేసి నేను నాగుంపాములాగా మారేసి వెళ్ళిపోతాను అని చెప్పేసి తల్లిదండ్రులను పదే పదే ఆ విషయం చెబుతూ వారిని నమ్మించే ప్రయత్నం చేస్తూ వచ్చింది. ఒకరోజు ఏం చేసిందంటే, పామును పట్టేవారు ఉంటారు కదా, వారి దగ్గరికి వెళ్ళేసి 5 అడుగుల పాముకు సంబంధించిన కుబుసాన్ని తీసుకొచ్చేసి తను పడుకునే బెడ్ మీద పెట్టేసి ఒక లెటర్లో రాసింది, ఇక నేను వెళ్ళిపోయే సమయం వచ్చేసింది, నేను నా మానవ రూపాన్ని వదిలేస్తున్నాను, నేను నా లోకానికి నాగలోకానికి నేను వెళ్ళిపోతున్నాను, నేను పాముగా మారిపోయాను, నా కోసం మీరు ఎక్కడా కూడా వెతకొద్దు అని చెప్పేసి దాంట్లో రాసి పెట్టి వాళ్ళ ప్రియుడితో వెళ్ళిపోవడం జరిగింది.